Hi Andy, I'm Om Reddy. I'm CEO at Dr. Bridge, Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career coach, and we are the official admission partners from topmost medical universities in Russia, like Greenway Federal, Russian National Research, AMSNO, and Forster. These are the topmost research and federal medical universities. We handle indirect university admissions from AP and Telangana students from 100 to over members. If you have any other information regarding that, any MBBS Abroad 2021 abroad, just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You get the full knowledge about all the countries information. And you have any other extra information regarding index of you have any in excess of other than YouTube channel, just contact below also numbers for more information. And so ఎవరైనా సరే బడ్జెట్ ఈజ్ అండర్ 20 to 25 lakhs, టాప్ మోస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ రష్యా with very low processing, direct university admissions and direct university student, you can contact below some numbers. And any other queries or admission queries, just contact below some numbers. Okay. And today's topic was సార్ చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎంబీబీఎస్ ఇండియానా, లేకపోతే ఎంబీబీఎస్ ఇన్ ఇండియానా, లేకపోతే ఎంబీబీఎస్ అబ్రాడా, అసలు ఎలా డెసిషన్ ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం వల్ల ఈ డెసిషన్ మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం ఎలా, అబ్రాడ్ వెళ్ళాలా లేకపోతే ఇండియా వెళ్ళాలా. సో అబ్రాడ్ వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండియాలో వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇండియన్ ఎంబీబీఎస్ అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్. సో యూ కెన్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్మోస్ట్ you have able to get the good decision. Just follow the first two class, up to the first and last. Just you get the full knowledge and you get the full decision being about which is the best, either go for MBBS abroad or study in India. So I will take some differentiation between MBBS in India and MBBS abroad. So main difference is sir, MBBS abroad lo chadavara lekapothe MBBS Indiana. సో అసలు ఏంటి, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 6 points, మేజర్గా 6 points డిఫరెన్షియేషన్ ఉంటాయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి బడ్జెట్. ఇండియాలో ఎంబీబీఎస్ డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి, అబ్రాడ్లో డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత వచ్చేసరికి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఈ 6 points డిఫరెన్షియేషన్ చేస్తూ విచ్ ఇస్ ద బెస్ట్, either study in India or study in abroad MBBS. So what is the difference? So okay, first వచ్చేసరికి ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ తెలుసు నెక్స్ట్ ఎగ్జామ్. ఫస్ట్ పాయింట్ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్. సో దీనికి చాలా వరకు ఏంటంటే చాలా మందికి ఐడియా లేదు. సో నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఇంతకుముందు ఏంటంటే సార్ అబ్రాడ్ వెళ్ళేసి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాలి, ఎంసీ ఎగ్జామ్. ఇండియాలో చదివిన వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేదు. అందుకని చాలా వరకు వచ్చేసరికి చాలామంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వచ్చేసరికి ఇక్కడ బీక్యాట్, సీక్యాట్ అని 70 lakhs, 80 lakhs, 1 crore వరకు కూడా ఎంబీబీఎస్ చదవడానికి ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఆఫ్టర్ 2019 నుండి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. అందరూ కామన్ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఇండియాలోనా అబ్రాడా అసలు డిఫరెన్షియేషనే లేదు. ఓన్లీ డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓన్లీ డిఫరెన్షియేషన్ ఇన్ ఇండియా అండ్ ఎంబీబీఎస్ వచ్చేసరికి ఇండియన్ ఎంబీబీఎస్, అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఎగ్జామ్ అనేది ఎలా అంటే అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, either study in India or study abroad. There is no difference between ఫస్ట్ అండ్ మోస్ట్ డిఫరెన్షియేషన్ అనమాట. ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే ఆల్మోస్ట్ 50% డెసిషన్ మేకింగ్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ ఈస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ ప్రైవేట్. చాలామంది ఇంతకుముందు అదే అనుకునేవాళ్ళు. సో ఇక్కడ ఏదో సార్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, లేకపోతే బీక్యాట్, లేకపోతే డీమ్డో, లేకపోతే లక్షల డొనేషన్ పే చేసి అనేది తీసుకునేవాళ్ళు. ఎందుకంటే వన్స్ మన ఇంటర్లో వన్స్ ఎంబీబీఎస్ మెడికల్ సీట్ వస్తే ఆటోమేటిక్గా ఎంబీబీఎస్ డాక్టర్ అని ట్యాగ్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు అలా లేదు. ఇండియాలో చదివాను, అబ్రాడ్లో చదివాను. అబ్రాడ్లో అనేది ఇంత ముందర లేదు. ఇప్పుడైతే ఇండియాలో వరకు వచ్చేసరికి ఇండియా కూడా అప్లికబుల్ కాబట్టి అలాంటి ట్యాగ్స్ అనేవి ఆఫ్టర్ నెక్స్ట్ ఎగ్జామ్ మాత్రమే వస్తుంది అనమాట. సో కాబట్టి అదొక మెయిన్ డిఫరెన్షియేషన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇండియాలో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఒక మెడికల్ సీట్ రావాలి అంటే మనకి 3 ways ఉంటాయి, ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ అని. ఏ క్యాట్ రావాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నీట్ స్కోర్. ఏ క్యాట్లో నీట్ స్కోర్ ఎంత రావాలి, 500. బేస్డ్ అండ్ క్యాస్ట్ని బట్టి 450 అబోవ్ ఉండాలి. అది ఓసీ వాళ్ళు అయితే 520, 530. మనకు నచ్చిన కాలేజీ కావాలంటే 600, 650. ఎయిమ్స్ టాప్ మెడికల్ కాలేజ్ కాబట్టి 600+. టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి అంటే
అదే మీరు అబ్రాడ్లో అయితే జస్ట్ నీట్ క్వాలిఫై అవ్వాలి, నీట్లో మంచి స్కోర్ ఆర్ యావరేజ్ స్కోర్ వచ్చిన 200, 150, 200, 300 వచ్చిన సరిపోతుంది. ఎంత మన ఢిల్లీ ఎయిమ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చాలా ఇచ్చాను, ప్రీమియర్ ఫెడరల్, రష్యన్ నేషనల్ రీసెర్చ్, ఛాంప్స్, దీస్ ఆర్ ఆల్ ఆర్ బిలో 500 వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ యూనివర్సిటీస్. అంటే ఢిల్లీ ఎయిమ్స్ కంటే టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ విత్ వెరీ లో ఎలిజిబిలిటీ గ్రేడ్, జస్ట్ 50% పీసీబీ అండ్ నీట్ మ్యాండేట్గా క్వాలిఫై అవ్వాలి, జస్ట్ క్వాలిఫై అవ్వాలి. వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు, అది ఆల్మోస్ట్ ఆల్ సరికి ఇంటర్ ఐపీఈ బేస్డ్ అనమాట. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ఎగ్జామ్, 99.99% పాస్ పర్సెంటేజ్ ఉంటుంది, జస్ట్ స్కైప్ ఇంటర్వ్యూ లా కండక్ట్ చేస్తాం, బయాలజీ కెమిస్ట్రీ మీద, అంతే, దట్స్ ఇట్. సో జస్ట్ దెర్ ఇస్ నో, ఇక్కడ వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వెరీ సింపుల్. బడ్జెట్ వచ్చేసరికి అబ్రాడ్లో మ్యాక్సిమం 25 to 35 lakhs మ్యాక్సిమం బడ్జెట్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇక్కడ ఏ క్యాట్ వస్తే ఓకే, బీ క్యాట్, సి క్యాట్ అయితే ₹1,00,00,000 మినిమం, 80 lakhs to 1 crore. అది కాక ఇవి ప్రైవేట్ మెడికల్ కాలేజ్, డీమ్డ్ మెడికల్ కాలేజెస్. దాంట్లో 1/4 అమౌంట్ పెట్టుకుంటే 25 lakhs పెట్టుకుంటే టాప్ వరల్డ్ ర్యాంకింగ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ రష్యా గవర్నమెంట్ మెడికల్ ఫెడరల్ యూనివర్సిటీస్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వరల్డ్ టాప్ నాచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ వెరీ సింపుల్ అబ్రాడ్ ఎంబీబీఎస్కి. బడ్జెట్ ఈజ్ ఆల్సో 20 to 25 lakhs, బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి 30 lakhs. అంటే బేస్డ్ ఆన్ టాప్ ఇంకా వరల్డ్ 500 టాప్ మెడికల్ యూనివర్సిటీస్ 50 to 60 lakhs, 80 lakhs, 1 crore కూడా ఉన్నాయి. ఇంకా మనకి టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి అంటే 25 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి, అప్ టు 60, 70 lakhs, 80 lakhs వరకు కూడా ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ మనకి ఓన్లీ నీట్ బేస్డ్, అమౌంట్ బేస్డ్ కాదు కదా, జస్ట్ మీకు నీట్లో 500+ అబోవ్ వస్తేనే మీరు మనం అనుకున్న ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది. 600 అబోవ్ వస్తే మనకు కావాల్సిన కాలేజ్ వస్తుంది, మనకు నచ్చిన కాలేజ్ వస్తుంది. బట్ ఇక్కడ జస్ట్ నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఉండదు. బడ్జెట్ ఇస్ అరౌండ్ 80 lakhs, 70 lakhs, 90 lakhs, 1 crore వరకు ఉంటుంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ యావరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే అబ్రాడ్లో 20 to 25 lakhs పెడితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వరల్డ్ టాప్ నాచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి కంపారిటివ్ నేను ప్రైవేట్ మెడికల్ కాలేజ్ డిఫరెన్స్, మన ఇండియన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెరీ యావరేజ్గా ఉంటుంది. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అప్రోడ్ అయితే ఎక్సలెంట్, టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్లాస్ రూమ్ రేషియో వచ్చేసరికి 1:6, 1:8, 1:10, వరల్డ్ ర్యాంకింగ్ 500, 600, 700, 800, 1000, 2000. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ ఆల్ సరే మన ఇండియాలో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ ఆల్ 0 అని చెప్పొచ్చు, 0.1%, 2%, 3%. అదే అబ్రాడ్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు, డిఫరెంట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద హై టాప్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టాప్ డెవలప్డ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే రష్యాలో సరికి మెడికల్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ డిఫరెంట్ కంట్రీస్ వస్తారు కాబట్టి మనకి డిఫరెంట్ కల్చర్స్ యాడ్ అవుతాయి అండ్ డిఫరెంట్ థాట్స్ అండ్ మెచ్ అవుతాయి. కాబట్టి యూ గెట్ ద గుడ్ ఐడియాస్ అబౌట్ దట్ ఎంబీబీఎస్ ఆర్ వాట్ ఎవర్ ఫర్ ఫ్యూచర్ గోల్స్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఫర్ ఇండియన్ ఎంబీబీఎస్ అండ్ అబ్రాడ్. ఫస్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అబ్రాడ్లో వచ్చేసరికి వెరీ కామన్ ఎలిజిబిలిటీ 50% పీసీబీ, నీట్ మ్యాండేట్గా క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి నీట్లో క్వాలిఫై అవ్వడం కాదు, కంపల్సరీగా 500, 600 రావాలి, ఓన్లీ జస్ట్ నార్మల్ గవర్నమెంట్ మెడికల్స్. అదే టాప్ మోస్ట్ మెడికల్స్ నీట్లో వచ్చేసరికి టాప్ ఎయిమ్స్ ఢిల్లీలో రావాలంటే 700+, 650+ రావాలి బేస్డ్ ఆన్ క్యాస్ట్ని బట్టి. అదే అలాంటి కాలేజ్ రష్యాలో టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ జస్ట్ మీకు నీట్లో ఎలిజిబుల్ అయ్యి 50% పీసీబీ ఉంటే చాలు. సో నెక్స్ట్ ఎగ్జామ్ అంటే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఎక్కడ చదివినా అక్కడ చదివినా. బడ్జెట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి గవర్నమెంట్ అయితే ఫ్రీ, అదే ప్రైవేట్ అయితే 70 lakhs, 80 lakhs, 90 lakhs, 1 crore, 1.25 crores. అదే ఇక్కడ 20 to 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. ద టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇట్స్ అ వెరీ లో ప్రాసెసింగ్ ఛార్జెస్, వెరీ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ అక్కడ వచ్చేసరికి మెడికల్ యూనివర్సిటీ ఎక్సలెంట్గా ఉంటాయి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది ఇండియాలో అయినా సరే అబ్రాడ్లో అయినా సరే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% బాగుంటుంది. హైయెస్ట్ ఎంసెట్ పాస్ పర్సెంటేజ్ రేషియోలో టాప్ వరల్డ్ ర్యాంకింగ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ వేర్ ఆఫర్ దిర్ అడ్మిషన్స్. ఇంటర్నేషనల్ స్కోర్ ఆటోమేటిక్గా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది.
సో దెర్ ఇస్ నో డౌట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటారు. రష్యా వస్తే డెవలప్డ్ కంట్రీ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ అనమాట ఇండియన్ ఎంబీబీఎస్ కంపేర్. సో యూ కెన్ గెట్ ద గుడ్ డిసిషన్ బేస్డ్ ఆన్ దిస్ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.